ఇది అలఖ్య గారి ఇల్లు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి నా కంటి కనపడితే చంపేస్తా. ముందు నాకు తాళి కట్టిన భర్తను ఓడించు. తాళి కట్టించిన స్వామి మలై నాయకర్ని ఓడించు. మీరు మీనాక్షి ఫ్రెండ్ కదా? అవునండి, నేను మీనాక్షి గారి ఫ్రెండ్ని. ఏంటి మా మధ్య ఏమైంది? నా డార్లింగ్ వైజాగ్ వెళ్ళిపోయిందంట బావా. నీలాంబరి ఎందుకు కేకలు పెడుతుంది? ఏమోరా, నాకు తెలీదు. పదండ్రా చూద్దాం. పద. ఏంటి దయ్యం? ఇంట్లో దయ్యం ఉంది. దయ్యం ఉంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దెయ్యం ఉండడం ఏంటి? ఏంటి కొత్తగా డ్రామాలు ఏమైనా మొదలు పెట్టావా? నిజమే, ఇంట్లో దయ్యం ఉంది. నేను నిజమే చెప్తున్నాను, దయ్యం ఉంది. నిజమే రోయ్, ఇది మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టింది. ఇదిగో దెయ్యం లేదు, ఏం లేదు. నోరు మూసుకొని పడుకో. వద్దు, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. మీకు దండం పెడతాను, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. ప్లీజ్. ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది? అవును నీలాంబరి, నువ్వు సుమారు ఎంతమందిని చంపుంటావు? 20 మంది దాకా చంపుంటాను. మరి ఇంకే, ఆ 20 మందిలో ఎవడో ఒకడు దైవై వచ్చుంటాడులే. ఒరే దేవా, నువ్వు నీలాంబరికి తోడుగా ఉండరా. అలాగే. జాగ్రత్త రోయ్. అలాగే. అసలే నీలాంబరి టక్కరి దొంగ, చక్కని చుక్క. అలాగే. పదండ్రా. వెళ్ళి బెడ్ మీద పడుకో. దీని అందమే అందం.
నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపో. నీకు కావలసిందే నేనిస్తాను. ఇస్తావా? ఇస్తాను. రా. నువ్వు వెళ్ళు. ఎవరు ఎవరు నన్ను తరుముతున్నారు? ఎవరు ఎవరు కనిపించడం లేదు. నన్ను వదిలిపెట్టు. నన్నేం చేయదు. నన్ను వదిలిపెట్టు. నన్నేం చేయదు. వదిలిపెట్టు. నన్నేం చేయదు. వదిలిపెట్టు. నన్నేం చేయదు. వద్దు వద్దు, కావాలంటే నీలో పని ఏమన్నా చేసుకో.
నీలాంబరి మా వాడిని నువ్వే చంపావు కదా, నువ్వే చంపావు. నేను చంపలేదు, నేను చంపలేదు, నువ్వే చంపావు. నేను చంపలేదు. లేదు నువ్వే చంపావు. అయ్యో నేను చంపలేదు, నేను చంపలేదు. దయ్యం చంపేసింది. సార్ నీలాంబరికి భయంగా ఉందంటే వీడిని తోడుగా పడుకోమని చెప్పాం సార్, కానీ నీలాంబరి వీడిని చంపేసింది సార్, నేను చంపలేదు. చంపేసింది. లేదు నేను చంపలేదు, నేను చంపలేదు. అదేమే చంపేసింది, అదేమే చంపేసింది. నేను చంపలేదు. అప్పటి నుంచి ఇలాగే నాటకం ఆడుతుంది సార్, దెయ్యం దెయ్యం అని. లేదు సార్, నేను చంపలేదు సార్. నిన్న కుర్చీ కట్టేయండి రా. అలాగే సార్. దయ్యం. వద్దు, వద్దు. ఏంటి సాత్విక్, మన నలుగురం కలిసి జ్యువెలరీ షాప్ కి వెళ్దామని రెడీ అయ్యాక ఇప్పుడు నువ్వు వైజాగ్ వెళ్తానంటావేంటి? అయినా మనం రెడీ అవుతున్నంతసేపు ఏమీ మాట్లాడలేదు గాని ఇప్పుడు సడన్ గా ఇలా చెప్తున్నావేంటి? నువ్వింత అర్జెంట్ గా వైజాగ్ వెళ్లాల్సిన పనేంటి సాత్విక్? ఏం లేదక్క, అన్నయ్య అర్జెంటుగా పని ఒకటి చెప్పాడు, ఆ పని మీదే నేను ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను. నువ్వేదో దాస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. అవునా లేఖ్య, నాకు అదే అనిపిస్తోంది. అదేంటో చెప్పు సాత్విక్. వీడు కూడా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆతృతగా చూస్తున్నాడు. నువ్వెందుకు వైజాగ్ వెళ్తున్నావు, అసలు రీజన్ చెప్పు. అయ్యో నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఒకసారి మీరే అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కోండి. నువ్వింత ధైర్యంగా రెడ్డి గారికి ఫోన్ చేసి కనుక్కోమన్నావంటే గ్యారంటీగా రెడ్డి గారే నీకేదో పని చెప్పుంటారని అర్థమైంది. అలా చెప్తే గాని మీరు నమ్మరు కదక్క, అందుకే అలా చెప్పాను. ఇంకా నేమే మా అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కోలేదు. అది కాదు సాత్విక్, నిశ్చితార్థం అయ్యేదాకా ఉండొచ్చు కదా. ప్లీజ్ అక్క, వెళ్ళాలక్క, అర్జెంట్ పని, నా మాట నమ్మండి. ఇదిగో సిస్టర్స్, పని అయిపోగానే వచ్చేస్తాను. ప్లీజ్ 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 నన్ను అర్థం చేసుకోండి. అరే పని అయిపోగానే వచ్చేస్తాను రా. చూసావరా మీ మామయ్య ఎలా బ్రతిమాలుతున్నాడో? ఒరేయ్,
నువ్వు ఊ అంటేనే సాత్విక్ని ఇక్కడి నుంచి పంపిస్తాం, లేదంటే పంపించు. ఒరే అల్లుడు, నా కూతురు పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానురా. ఊవన్రా. ప్లీజ్ రా, ఊవన్రా. అనరా బాబు. నువ్వు అనకపోతే పంపించర్రా, అనరా. రే ప్లీజ్ రా, ఊవన్రా. అక్క, నా మేనల్డు ఊ అన్నాడక్క. నేను వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడక్క. ఇక మీరే ఇవ్వాలక్క. ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్. ఊవనక్క ప్లీజ్. అక్క ప్లీజ్. సాత్విక్, నువ్వలా చిన్న పిల్లల బ్రతమాలుతుంటే వీడికి నీకు అస్సలు తేడా లేదు. మాకిష్టం లేకపోయినా వీడు ఓకే చెప్పాడు కాబట్టి మేం కూడా ఓకే అంటున్నాం. ఏమంటావక్క? అవును, రెడ్డి గారు నీకు పని అప్పజెప్పారు అని చెప్పావు కాబట్టి రెడ్డి గారి మీద అభిమానంతో ఓకే అంటున్నాం. థ్యాంక్స్ అక్క. మనవాడిని వైజాగ్ పంపిస్తున్నాను. నేను స్కెచ్ చేసి మరి పక్కా ప్లానింగ్తో వీడిని ఇక్కడి నుంచి పంపిస్తున్నాను. ఏంటక్క, సాత్విక్ ఎక్కడ బయలుదేరాడు? చూడు శ్రవణ్, నీ నిశ్చితార్థానికి ఉండకుండా సాత్విక్ వైజాగ్ వెళ్ళిపోతున్నాడు. మేమెంత చెప్పినా వినిపించుకోకుండా మా అన్నయ్య పని చెప్పాడు అంటున్నాడు. ఏంటి సాత్విక్, నా నిశ్చితార్థానికి నువ్వు లేకపోతే ఎలా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. బ్రదర్, నా లవ్వర్ వైజాగ్ వెళ్ళిపోయింది. కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ప్రేమ విషయం కదా, అర్జెంటుగా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడదామని వైజాగ్ వెళ్తున్నాను. అది విషయం. ఓకే, అలాగే సాత్విక్. థ్యాంక్ యూ. ఏంటా గుసగుసలు? ఏంటో సీక్రెట్స్? ఏం లేదక్క. సరే, మేము స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాం, పద. హలో భాగ్యనగర్ సిస్టర్స్, అసలు విషయం మీకు తెలియక సాత్విక్ ఇక్కడి నుంచి వెళ్తారంటే ఒప్పుకున్నారు. ఒప్పుకోవద్దు. సాత్విక్ ని ఆపండి, ఆపండి. అయ్యో సిస్టర్స్, స్టేషన్ ఎంత దూరం? ఈ పక్కనే కదా. నేను సరదాగా నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు నడవడం ఎందుకు సాత్విక్? నేను డ్రాప్ చేస్తాను పదా. వద్దు బ్రదర్, నేను నడుచుకుంటూనే వెళ్తాను. అక్క, సాత్విక్ ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు, మీరు ఎదురండి. అలెక్కి అక్క బాయ్. బాయ్ సాత్విక్. ఐశ్వర్య అక్క బాయ్. బాయ్. బాయ్ శ్రావణ్. బాయ్ సాత్విక్. ఒరే సాత్విక్, ఇక నుంచి నా లైఫ్ ఎంజాయ్గా సాగితే నీ లైఫ్ మాత్రం ఏడుపుగా తయారవుద్ది. నువ్వు హ్యాపీగా వైజాగ్కి వెళ్ళి అక్కడ విషయం తెలుసుకొని బాధపడు. బాయ్. అక్క, మనకు చాలా పనులున్నాయి, పద. నువ్వు కూడా పద శ్రావణ్. పదండి.
టీసీ గారు మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరాను.